రాజమండ్రి దగ్గర సీతానగరం గ్రామం. నా పేరు సత్యనారాయణమూర్తి. ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు? ఎలక్షన్ దగ్గరకు వస్తుంది. ఇంకో 50 రోజులు మాత్రమే ఉంది. ఎలక్షను ఏది దగ్గరకొచ్చినా, ఎన్ని రకాలు ఎలా జరిగినా, హ్మ్. ఈ తరం మాత్రం జగన్‌కే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మరి అవును. వీళ్ళేమో ముగ్గురు కలిసి ఎటు వచ్చే అవకాశం ఉంది కదా! జనసేన, అసలు టీడీపీ, ఏమి బీజేపీ. ఎవరిని నమ్మటం లేదండి. హ్మ్. ప్రజలు నమ్మే స్టేజ్‌లో లేరండి. ఎందుకంటే గతంలో హ్మ్. 12 సంవత్సరాలు హ్మ్. మన చంద్రబాబు నాయుడు చేసి అందరిని కూడా మోసపుచ్చాడు. హ్మ్. అందు గురించి ఈ పొత్తుల విషయంలో అసలు నమ్మటం లేదు. క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. హ్మ్. ఇప్పటి వరకు క్యాండిడేట్‌లనే డిసైడ్ చేయలేకపోయారు. అంటే అవినీతిమయమైపోయింది. అంధకారంలోకెళ్ళిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. కరువు పెరిగింది. ఏమీ లేదండి. ఇంకోసారి జగన్‌కి రాష్ట్రం అప్పగిస్తే ఇంకా శ్రీలంక, ఒక బంగ్లాదేశ్ ఏవండి అయిపోద్దని. మన ప్రధానమంత్రి గారే అప్పు చేస్తున్నారు. జగన్ అప్పు చేయడానికి వచ్చిందా? ఏ రాష్ట్రం అప్పుల్లో లేదండి. ఆ! ఈ చంద్రబాబు నాయుడు ఎళ్తా 1,58,000 కోట్లు అప్పు చేసి ఎళ్ళాడండి. ఆ! ఈ అప్పు తీరిస్తే గాని మళ్ళీ అప్పు తీర్చడానికి అవకాశం లేదు. ఆ! అది మన రాజ్యాంగంలో మన శాసనం అండి అది. ఆ! ఈడు చేసిన అప్పులన్నీ తీర్చి మళ్ళీ అప్పులు తీర్చుకుంటా ఈ ప్రజలకు ఇచ్చుకుంటా వస్తున్నాడండి. ఇది జనాలకు రావట్లేదండి. డెవలప్ కూడా ఏం చేయలేదు రాజధాని విషయంలో. డెవలప్‌మెంట్ లేదంటానికి ఏమీ లేదు. ఒకసారి వైజాగ్ ఎళ్లి చూస్తే హ్మ్. అక్కడ ఎటువంటి కంపెనీలు కడుతున్నారో, ఏం కడుతున్నారో తెలుస్తదండి. మీకు ఆ విషయంలో అమరావతి కేటీఆర్ చాలా సహకరించాడండి. మీకు అమరావతి బెస్ట్ అంటారా? వైజాగ్ బెస్ట్ 3 అంటారా? రాజధానులే బెస్ట్ అండి. ఆ! ఎందుకంటే ఒక చోటే డెవలప్‌మెంట్ అవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న యూత్‌కి ఎక్కడో ఇంక అమరావతి అంటే వైజాగ్ నుంచి ఇంక అమరావతి ఎళ్ళాలంటే వీడు సామాన్యుడు ఎళ్ళాలంటే ఎళ్ళలేడండి. నాకు 25 ఎంపీలు ఇస్తే నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తాను. జగన్ ఎప్పుడు దాని గురించి మాట్లాడట్లేదని టీడీపీ చేసే వాదన. ప్రత్యేక హోదా అనే మాట ఇంకా జరగని పనండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరొచ్చినా మోడీ గారు ఏదైనా ప్యాకేజ్ ఇస్తే తీసుకొని వెళ్లి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి తప్ప, హ్మ్. ప్రత్యేక హోదా అనేది ఇక్కడ హైదరాబాద్‌లో ఉండగానే హ్మ్. హైదరాబాద్‌లోనే రాజధాని రన్ చేస్తూ సాధించాలి తప్ప, ఎప్పుడైతే హైదరాబాద్‌ని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయారో, ప్రత్యేక హోదా అనేది ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప హ్మ్. ఎవరు ఏమి చేసేది లేదు. పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తానని చెప్పారు. అయిపోవచ్చిందండి. మాది పోలవరం దగ్గరండి. వర్క్ ఎప్పుడు కూడా ఎక్కడా ఆగలేదండి. ఆ! వర్క్ చాలా స్పీడ్ కానీ పోలవరం ఎప్పుడు కూడా ఏ స్టేట్ గవర్నమెంట్‌ని నమ్మలేదండి మోడీ. ఆ! సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ తోటి ఇంత వర్క్ అయింది. దానికి ఇంత అమౌంట్ రిలీజ్ చేయాలి. అలాగే రిలీజ్ చేస్తున్నాడు కానీ ఒకసారే వాళ్ళ చేతుల్లో పెడతలేదు. పెట్టని కారణం వల్ల పోలవరం పెండింగు అని వీళ్ళు అంటున్నారు తప్ప విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జగనే దగ్గరుండి చేయిస్తున్నాడు. రైల్వే కోచ్ కూడా రానియట్లేదు అని వీళ్ళు చేసేవారు. లేదండి. అసలు ప్రైవేటీకరణకి ఎవరు కూడా ఒప్పుకోరు. దాన్ని ఎవరు ఏ పార్టీలు సమర్థించవు. కాకపోతే దాన్ని అడ్డు పెట్టుకొని మేము ఉద్యమాలు చేస్తాం, అవి చేస్తాం అని అంటున్నారు కానండి ఏముండదండి. ఆ! అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసొచ్చే అవకాశం ఉంది. వాళ్ళేమో 160 స్థానాలు గెలుస్తామంటున్నారు. ఆ! జగన్ ఏమో ప్రతి స్టేజ్ మీద వై నాట్ 175 అంటున్నాడు. మరి ఎలా ఉండబోతుందంటారు ఈసారి? 175 కాకపోయినా 130, 140 మాత్రం 100% వస్తాయి. జగన్ గవర్నమెంట్‌లో మీకు ఏమన్నా బెనిఫిట్ వచ్చిందా? పథకాలేమన్నా అందినాయా? అంటే నేను ఒక 30 ఎకరం రైతునండి. ఆ! నేను పెట్టకపోవచ్చు, హ్మ్. పెట్టివ్వని పాడు చేయకూడదు. హ్మ్. సామాన్యుడు, మధ్యతరగతోడు, లేనోడు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు హ్మ్. కరోనా టైంలో బయటకొస్తే పోలీసోళ్ళు ఇరగదన్నేసేవారండి. అవును. ఇంట్లో కూర్చుంటే వాళ్ళ కడుపులు మాడిపోయింది. అవును. ఆ టైంలో నెలకి 3 కోటాలు బియ్యం ఇచ్చి, ఆళ్ళకి ఆరోగ్యం గురించి వచ్చి, ప్రతి వాలంటీర్‌లు డోర్ టు డోర్ వచ్చి వాళ్ళకి సర్వీస్ సోమరిపోతులు చేసి, చేస్తున్నాడు వీళ్ళందరిని అంటున్నారు. అస్సల వారంటీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ 10,000 జీతంతోటి పొద్దుట ఒక గంట, సాయంత్రం గంట వర్క్ చేసుకుంటూ, వాళ్ళు చదువుకుంటూ ఇవాళ ఇదే తెలంగాణలో ఒక 52,000 వాలంటీర్లు రిజైన్ చేసి జాబ్ చేసుకుంటారు హాయిగా. మీరు చదువుకుంటానికి మీకు బతుకు తెరువుకి ఇస్తున్నాను ఈ 10,000 వాలంటరీ వ్యవస్థలో అదే ఇచ్చాడు తప్ప అతను వాళ్ళకి స్టాండర్డ్ జాబుల కింద ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నించలేకపోతున్నాం. రౌడీయిజం పెరిగిపోయింది. ఏమన్నా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని బయట వాళ్ళకి. ఏమండి చంద్రబాబు నాయుడు కంటే రౌడీజం చేసే వాళ్ళు ఎవరూ లేరండి అక్కడ. చంద్రబాబు నాయుడు కంటే అంత రౌడీజం చేసి అంత ఇది వస్తే అన్ని రకాల తోలనాడుతున్నారు. నువ్వెవడరా జగన్ అది ఇది అన్నా సరే ప్రతి వాక్యాన్ని కూడా నవ్వుతో తీసుకుంటున్నాడు తను.